ప్రధానంగా బంగారం వెండి రెండూ కూడా అంటే ఇంత క్రితమే చెప్పినట్టుగా బంగారం వెండి రెండూ కూడా పెట్టుబడి పెట్టడానికి అనువైనటువంటి అంశాలేననేది ప్రధానంగా విశ్లేషకుల యొక్క మాట. ఇప్పుడు వరల్డ్ వైడ్గా మనం చూసినట్టయితే అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బిజినెస్కి సంబంధించినటువంటి అడ్వైజర్స్ చేసేటటువంటి అనేక సంస్థలు ఇప్పటికి కూడా బంగారాన్ని వెండిని ప్రధానమైనటువంటి పెట్టుబడి వనరుగా భావిస్తున్నాయి. ఈవెన్ ల్యాండ్ కూడా అంత సేఫ్ కాదు అనేది వాళ్ళ ప్రధానమైనటువంటి ఉద్దేశం. చాలామంది మన ల్యాండ్స్ మీద లేకపోతే హౌసింగ్ మీద అంటే ఇటువంటి వాటి మీద చాలా వాటి మీద మనం పెట్టుబడి పెడతారు. కానీ స్టాండర్డ్గా ఉన్నటువంటి ఏకైక పెట్టుబడి వనరు ఏదైనా ఉంటే ఎప్పటికీ కూడా ఫేడ్ అయిపోయినటువంటిది, ఎప్పటికీ కూడా నష్టం వాటిల్లనటువంటిది అయినటువంటి విషయం కేవలం బంగారం వెండి మాత్రమే సుస్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు వెండి ధరలు బాగా తగ్గినాయి, బంగారం కంటే తగ్గింది, బంగారం ధర కూడా తగ్గుతోంది. కాబట్టి ఇట్లాంటి నేపథ్యంలో పెట్టుబడి పెట్టేటటువంటి ఎవరికైనా సరే ముందు వాళ్ళకి భారీ లాభాల పంట వాళ్ళకి వస్తుంది అనేది విశ్లేషకుల యొక్క అభిప్రాయం. అందువల్ల ఎవరైనా సరే ఖచ్చితంగా ఆ రెండింటి మీద ఇప్పుడు పెట్టుబడి పెట్టవచ్చు అనేది వాళ్ళ యొక్క మాటగా మనం చెప్తున్నాం. అంటే లాంగ్ టర్మ్ చూసుకుంటే ఎంతవరకు ఇప్పుడు కొన్న తర్వాత ఎంతవరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది శివప్రసాద్? బహుశా ఒక 3-4 months పాటు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అనుకుంటాను. బహుశా ఆ తర్వాత మొత్తం అంతా మళ్ళీ మామూలు అయిపోతుంది, మళ్ళీ పెరుగుతుంది నెమ్మదిగా అనేది చెప్తున్నారు. బంగారానికి కానీ వెండికి కానీ తరుగుదల అనేది డౌన్ఫాల్ అనేది ఉండదు అనేది క్రిస్టల్ క్లియర్గా విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. డౌన్ఫాల్ ఉండదు అంటే ఆటోమేటిక్గా అది రైజ్ అవుతుందనే కదా దాని యొక్క అర్థం. ఇప్పుడున్న పరిస్థితికి మీకు కనీసం ఒక 5 రెట్లు 6 రెట్లు పెరిగినా కూడా మీకు అద్భుతమైనటువంటి లాభాలు వచ్చినట్టు దాన్ని భావించవలసి ఉంటుంది. కాబట్టి సేఫ్ అయినటువంటి పెట్టుబడి బంగారం వెండి అనేది క్రిస్టల్ క్లియర్గా చెప్తూ ఉన్నారు. అందువల్ల ఈ యుద్ధం పరిస్థితి ఏదో కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత అతి త్వరలో ఇది ముగిసిపోతుందని భావిస్తున్నారు. మహా అయితే ఇప్పటికి నెల దాటింది కాబట్టి ఇంకో నెల 15 రోజులు జరిగితే జరగచ్చు. కానీ ఆ తర్వాత క్రమక్రమంగా పరిస్థితులన్నీ సర్దుబాటు అయిపోయినటువంటి పరిస్థితుల్లో తర్వాత నెమ్మదిగా వీటి ధరలు మళ్ళీ పుంజుకుంటాయనేదే విశ్లేషకుల యొక్క మాటగా తెలుస్తుంది. అర్చన.